ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకు వెళ్లేందుకు ఇష్టపడని భారత విద్యార్థులు యుఎస్తో డీల్ సమయంలో భారత్ అలర్ట్గా ఉండాలన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ ఇక నుంచి ఆన్లైన్లోనూ ఐటీ రిటర్న్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తలు ఇప్పుడు చూద్దాం. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చించే సమయంలో భారత్ చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమన్నారు. భారత్ ఆటోమొబైల్ విడిభాగాలపై తాము విధిస్తున్న పన్నులు WTO నిబంధనల ప్రకారం రక్షణాత్మక వైఖరి కిందకు రావని అమెరికా తేల్చెప్పింది. తమ దేశ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వాటిని విధించామని, వీటిపై భారత్ ఎటువంటి ప్రతీకార సుంకాలు విధించడానికి అవకాశం లేదని వెల్లడించింది. ఈ మేరకు WTOకు సమాచారం ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి ప్రస్తుతం పాటిస్తున్న వర్గీకరణను సమీక్షించాలని సెబీ ప్రతిపాదించింది. ఫండ్ పథకాల్లో మరింత స్పష్టత, పోర్ట్ఫోలియోలలో ఒకే తరహా పెట్టుబడులు లేకుండా చూడటం లాంటివి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టులోనూ వడ్డీ రేట్ల కోత పెట్టవచ్చని తెలుస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ అంచనా వేస్తోంది. ద్రవ్యోల్బణ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ట్రంప్ ఆంక్షలు, వీసాల కట్టడి తర్వాత అమెరికాకు భారతీయ విద్యార్థుల రాక గణనీయంగా తగ్గింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ బ్రేక్ మరింత పడింది. ఇంతకు ముందటితో పోలిస్తే ఇప్పుడు అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 70% వరకు పడిపోయింది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 26,994 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభంలో 78.3% వృద్ధి నమోదు చేసింది. రిలయన్స్ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి. నెల క్రితం నుంచి కేరళలోని తిరువనంతపురంలో సాంకేతిక సమస్యల కారణంగా ఆగిపోయిన యూకేకు చెందిన F-35 ఫైటర్ జెట్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఫీజు కడుతున్నట్టు తెలిపింది. ఒక్క రోజుకు 26,261 రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలిపింది. జూన్ 14 నుంచి ఇప్పటి వరకు 33 రోజులకు గాను ఒక్క పార్కింగ్ ఫీజే 8,60,000 దాటినట్టు తెలుస్తోంది. ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రముఖ మోడల్ అపాచీ RTR 310cc 2025 వెర్షన్ మార్కెట్లోకి విడుదల చేసింది. పనితీరును పెంచే అప్గ్రేడ్తో పాటు వినియోగదారులకు బిల్ టు ఆర్డర్ ఫీచర్ను కంపెనీ అందిస్తోంది. దీని ధరను 2,39,990గా నిర్ణయించారు. టాప్ వేరియంట్ ధర 2.57 లక్షలుగా ఉంది. బ్యాటరీ రీసైక్లింగ్ సేవల సంస్థ అయిన బ్యాటెక్స్ ఎనర్జీస్ మన దేశంలో తొలిసారిగా అరుదైన భూ అయస్కాంతాల రీసైక్లింగ్, రీఫైనింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. దీనికోసం జర్మనీకి చెందిన రాక్ లింక్ GmbH అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రమాణాలతో యూనిట్ను నెలకొల్పనున్నట్టు తెలిపింది. ఆన్లైన్లో ఆదాయ పన్ను రిటర్న్స్ 2 ఫారాన్ని దాఖలు చేసే సదుపాయాన్ని ఐటీ శాఖ కల్పించింది. పన్ను సహిత మూలధన లాభాల ఆదాయం కలిగిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ ఫారాన్ని తమ ఈ ఫైలింగ్ పోర్టల్లో సమర్పించవచ్చని ఎక్స్లో ఐటీ శాఖ తెలిపింది.